ఈరోజు మన లవ్ పాయింట్స్లో మనం చెక్ బౌన్స్ కేసు గురించి మనం వివరించాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 అండ్ సెక్షన్ 138 మనకి చెక్ బౌన్స్ కేసు గురించి అనేది మనం కోర్టులో ఫైల్ చేస్తామండి. ఎవరైతే చెక్ అనేది ప్రజెంట్ చేస్తారో ప్రజెంట్ చేసినప్పుడు ఆ చెక్కును ఎవరైతే డ్రా చేసుకోవడానికి బ్యాంక్లో వెళ్తారో అప్పుడు బ్యాంక్లో డ్రా చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అందులో సఫిషియంట్ అమౌంట్ అంటే సఫిషియంట్ ఫండ్ అంటే దాంతో మినిమం అమౌంట్ కూడా వారు ఎవరైతే చెక్ ప్రజెంట్ చేసింటారో మీకు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ అనేది లేకుంటే ఆ చెక్ అనేది బౌన్స్ అవ్వడం జరుగుతుంది. ఆ చెక్ బౌన్స్ అయిన వెంటనే మీరు ఆ రోజు నుంచి మినిమం 30 days లోపల అంటే 30 days లోపల మీరు లోకల్ అడ్వకేట్ ద్వారా మీరు నోటీస్ అనేది పంపించాలండి. నోటీస్ పంపించిన తర్వాత ఎవరికైతే చెక్ ఇచ్చిన వాళ్ళకి నోటీస్ పంపిస్తారో వాళ్ళు నోటీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత 15 రోజుల లోపల మీ అమౌంట్ మీకు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక పే చేయకుండా అలాగే నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ పైన చెక్ బౌన్స్ కేసు అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళపైన చెక్ బౌన్స్ కేసు అనేది ఫైల్ అవ్వడం జరుగుతుందండి. చెక్ బౌన్స్ కేసు అంటే క్రిమినల్ కేసు అండి. ఇది చాలా మంది లైట్గా తీసుకుంటూ ఉంటారు, కానీ ఇది చాలా టఫ్ కేసు. అండ్ జైలు శిక్ష కూడా 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు చెక్లో ఉన్న అమౌంట్కు డబల్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో జైలు శిక్ష మరియు జరిమానా 2 పే చేయాల్సి ఉంటుందండి.